రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, మీరు మా కోసం ఇవ్వబడిన వివాదాస్పదమైన గుర్తు అని ఈ దినం మీద ధ్యానించబోతూ ఉండగా మనో ఆత్మనేత్రములు తెరవండి. వాక్యము ద్వారా మీరే మా అందరితో మాట్లాడండి. విని గ్రహించి అర్థము చేసుకొని వాక్యానుసారము జీవించులాగున మా జీవితములలో మీరే కార్యము జరిగించుమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యము ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. మరి క్రీస్తునందు ప్రియమైన వారలారా, గత కొన్ని దినాలుగా డిసెంబర్ నెలలంతా కూడా మనం క్రిస్మస్ సువార్తలు గ్రామాల్లో ప్రకటించుతూ ముందుకు సాగాం. ఈరోజు క్రీస్తు యొక్క జన్మము ప్రపంచవ్యాప్తంగా మరి జరుపుకొనొచ్చు. అనేకులు ఆయన యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు, సంబరాలు చేసుకోవచ్చు, ఆయనను స్తుతించవచ్చు, ఆయనను ఆరాధించవచ్చు, ఆయనను ఘనపరచవచ్చు. మరి ఈ రీతిగా దేవాలయములలో ఈ రీతిగా మరి ఆరాధనలు జరిగిస్తూ ఈ యొక్క పండుగను వారు ఆచరిస్తూ ఉంటారు. క్రిస్మస్ అన్ని పండుగల వంటిది కాదు, అది ఒక ఉన్నతమైన పండుగ. ఎందుకంటే క్రీస్తు పుట్టుకే ఉన్నతమైనది అని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తు ఈ లోకానికి తిని తాగి సుఖంగా బతికి సంపాదించుకొని ఈ లోకంలో ఏదో సాధించుకుందామని ఆయన రాలేదు, కానీ తనను తాను రిక్తునిగా మార్చుకొని మానవాళి రక్షణ కోసం మరణించుటకు పుట్టిన దేవుడు. ఆమేన్. దేనికోసం పుట్టాడండి? హి కేమ్ టు డై. ఆయన మరణించుటకు పుట్టిన దేవుడు. అట్టి దేవుడు పశువుల పాకలో పొత్తి గుడ్డలతో పరుండబెట్టబడి ఉన్నప్పుడు గొర్రెల కాపర్లు చూశారు. పరలోక సర్వ సైన్య సమూహము వచ్చి ఆయనను స్తుతించి ఆరాధించారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, ఆయనను పూజించి ఆరాధించారు. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆ బెత్లెహేమునకు వచ్చారు, ఆయనను పూజించి కన్నులారా చూచి తరించి ఆరాధించారు. మరి 8వ దినమున యూదా సాంప్రదాయ ప్రకారము 8వ దినమున శిశువును దేవాలయం తీసుకుని వెళ్ళి శుద్ధీకరణ చేయవలసిన దినం. మన దగ్గర 21వ దినం ఎట్లా చేసుకుంటామో యూదుల ఆచార ప్రకారం 8వ దినాన్నే శుద్ధీకరణ దినం అంట. ఆ తల్లిదండ్రులు శిశువును తీసుకొని దేవాలయానికి వెళ్ళారు. ఆ దేవాలయంలో సుమియోన్ అనే ఒక నీతిమంతుడును పరిశుద్ధుడైన ఒక వృద్ధ యాజకుడున్నాడు. ఆ వృద్ధ యాజకుడు ఆ రాబోయే మెస్సయా యొక్క ఆ రాక కోసం ఆయన ఎదురు చూచుచున్నాడు అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది కదా. ఆయన కన్నులారా చూసేంత వరకు ఈయన మరణము పొందడు అని దేవుడు ఆ సుమియోనుకు ఖచ్చితమైన ఆజ్ఞాపన చేసి ఉన్నాడు. కాబట్టి సుమియోను ఆ రక్షకుని కోసం ఆ వృద్ధాప్యములో ఆ దేవాలయములో యాజక ధర్మము జరిగించుతూ చూచుచూ ఉన్నాడు. చివరికి బాలయేసు ఆ దేవాలయానికి తేబడ్డాడు. ఎప్పుడైతే దేవాలయంలో బాలయేసుతో మరియా యోసేపులు అడుగు పెట్టారో పరిశుద్ధాత్మ చేత ఆత్మవశుడై ఆ మెస్సయా వచ్చాడు, ఆయన పుట్టాడు అని పరుగెత్తుకొని ఆయన పరుగున ఆ బాలయేసుని చేత తీసుకొని గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నాథా, ఇప్పుడు నీ దాసుని నీ మాట చొప్పున నీ దాసుని. ఆమేన్. ఇక విడుదల. ఇంతకాలం దేనికోసం కనిపెట్టాడో అది తనది తీరిపోయింది ఆయనకి. ఇక్కడ సిమియోను యొక్క చివరి కోరిక ఒకటే. ఏంటా చివరి కోరిక? మానవ రక్షణ కోసము పుట్టిన వాడిని నా కనులారా చూడాలి. హల్లెలూయా. ఎంత మంచి కోరిక అండి. ఇట్లాంటి కోరికలు కలిగి ఉండాలి మనం. లోకానుసారమైన కోరికలు ఏముంది? జేబులో డబ్బులుంటే టూరిజం పోతావు, డబ్బులు లేదంటే బంగ్లా చుట్టుపక్కల చూస్తావు. టూరిజం అవి కూడా టూరేగా. ఆడ కూడా అదే చెట్టు, ఆడ అదే పంట. మాట రూపురేఖలు మారుతాయి అంతే. చూడండి ప్రియులారా, సుమియోను ఆ బాలయేసుని ఎత్తుకొని కొన్ని చక్కటి మాటలు పలుకుతున్నాడు. 34వ వచనములో, సుమియోను వారిని దీవించి
అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తు. ఇప్పుడు ఆ బాలయేసు ఎవరట? వివాదాస్పదమైన గుర్తు. వివాదాస్పదం. ఆయన దేనికోసం పుట్టాడు? వివాదము కలిగించుటకు పుట్టాడు. వివాదాస్పదమైన గుర్తుగా లోకానికి వచ్చాడు. చూడండి, ఆయన పుట్టిగే వివాదాస్పదం. ఇప్పటికీ పెట్టినా పెద్ద డిబేట్. అది వివాదాస్పదం అంటే పెద్ద డిబేట్, చర్చ. అది నిజంగా ఆయన కన్యగర్భం మందు పుట్టినా, అసలు పుట్టినవాడు యేసయ్యేనా, ఏసైకు పెళ్లి కూడా అయింది గట. ఇంకొకటి చెప్తాడు ఎక్కడ, ఏసై కుటుంబం ఉందటగా, సస్య సమాధి చేశారట కదా, కాశ్మీర్లో ఆయన సమాధి కూడా ఉందట కదా. వివాదాస్పదం. ఎప్పుడు ఆయనను ఎరగకుండా సరి అయిన త్రోవలో నుంచి నిన్ను తప్పించడానికి ఆయన జన్మము దగ్గర నుంచి ఆయన జీవితం అంతా కూడా ఎలా ఉందండి? వివాదాస్పదం. అనేకులు పడుటకును తిరిగి లేచుటకును. అంతమందిని రాజులు పడిపోయిన వాళ్ళు తిరిగి లేచారు. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగాయి. అందుకే ఆయన అనేకులకు వివాదాస్పదంగా ఇప్పటికీ చర్చ ఉంటూనే ఉంటుంది. ఇప్పటికీ ప్రజలు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏం క్రైస్తవులు ఏమో, కన్యాకాట గర్భవతి అయిందట, కుమారునికి అన్నదట, ఆయనట దేవుడట, అట 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 అనుకుంటా ఇప్పటికీ వివాదమే. రాబోయే తరాలకు వివాదమే. ఇంకో 100 ఏళ్ల తర్వాత వివాదమే. అవునా? అది ఎప్పటికీ వివాదమే. ఎందుకంటే వాక్యము చెప్పబడి ఉన్నది, అనేకులు పడుటకును అనేకులు లేచుటకును ఆయన వివాదాస్పదమైన గుర్తు. ఆమేన్. ఆయన జననం వివాదాస్పదం. ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనాన్ని గమనిస్తే, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలందరినీ వధించారు. 2 ఏళ్లలోగా పిల్లలు అంటే ఎంత చిన్నగా ఉంటారు వాళ్ళు కదా. కొద్దిమంది అయితే ఇంకా పాలు కూడా విడవరు. 2 ఏళ్ల వయసులో, అంత చిన్న వయసులో ఉన్న పిల్లలందరినీ. అదే వివాదాస్పదం. హేరోదు రాజుని కలవరపెట్టిన వివాదాస్పదం. యెరూషలేము పట్టణాన్ని కలవరపెట్టిన వివాదాస్పదం. హేరోదు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్న ఒక వివాదాస్పదం. ఆయన వివాదాస్పదమైన గుర్తు. నిరీక్షణ లేని అన్యజనుల వలె మీరు ఉండకుడి. ఆయన వివాదాస్పదమైన గుర్తు. ప్రియులారా, అనేకులు పడుటకు లేచరు. ఆయన జన్మములోనే మరి ఎన్నో వివాదాలు జరిగాయని బైబిల్ చెప్తూ ఉన్నది. మరి ఆయన జీవితంలో కూడా ఎన్నో వివాదాలు మనం చూడవచ్చు. మార్కు సువార్త 2వ అధ్యాయం 16వ వచనాన్ని గమనిస్తే, పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యుల్ని అడిగి. ఆమె అది కూడా కష్టం. జనాలకు ఎట్లుంటుందంటే కొద్దిగా స్టేటస్ మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయాలా? స్టేటస్. ఒకప్పుడు ఏం లేనప్పుడు గుడిసెలల్లో తిరుగుతావు, గుడిసెలల్లో వాడితో దోస్తీ చేస్తావు, వాడి ఇంట్లో ఫంక్షన్ ఉన్నా పోతావు, నీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా వాడిని పిలుస్తావు. కొద్దిగా నీ స్టేటస్ మారింది, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు ఓ కారు ఇచ్చాడు, ఓ పెద్ద బంగ్లా ఇచ్చాడు, నీ భార్యకు మంచి గొలుసులు ఇచ్చాడు, కొద్దిగా స్టేటస్ అంతా మారిపోయింది. ఈ స్టేటస్ మారిపోయిన తర్వాత గుడిసెలో ఉన్న స్నేహితులు పిలిస్తే ఆ గుడిసెలోకి పోవడానికి ఎంతో ఇబ్బంది పడతావు, ఎంతో కష్టపడతావు. ఏందిరా ఇంత చిన్నగా ఉంది నీ గుడిసె, నా కారే పట్టదుగా, ఎట్ట రావాలరా నీ ఇంటికి మన ఎగతాళి చేస్తావు. వస్తే నీ గుడిసె ఎంట్రెన్స్, నీ గుమ్మము నా నెత్తికి రాకుతుందిరా, అంత పొట్టిగుంది నీ గుమ్మం, ఎట్ట రావాలరా నీ ఇంటికి అని వాడిని ఎగతాళి చేస్తావు. పీపుల్ వాంట్ దేర్ ఓన్ స్టేటస్. లోకంలో మనుషులు ఏం కోరుకుంటారు? స్టేటస్ కావాలని చూసుకుంటారు. గొప్ప గొప్ప వ్యక్తులతో
కలిసి జీవిస్తే గొప్ప స్టేటస్ అనుకుంటారు. గొప్ప వ్యక్తులతో కలిసి ఫోటోలు దిగి దాచిపెట్టుకుంటారు. గొప్ప గొప్ప వాళ్ళతో అవి పెట్టుకొని నలుగురికి చూపించి నాకు వాడు పరిచయం, వీడు పరిచయం, ఇది పరిచయం, అది పరిచయం, ఇన్ని చెప్పుకుంటారు. నిజానికి అవసరం వచ్చినప్పుడు ఒక్కడు ఆదుకోడు. మళ్ళీ నీ కష్టకాలంలో గుడిసెల స్నేహితుడే మళ్ళా తిరిగి నీకు దిక్కుగా మారుతాడు. అవే యేసయ్యకే మహిమ కలుగును గాక. దట్స్ వై నెవర్ బిలీవ్ స్టేటస్. ఎవరి యొక్క స్థితిగతులను అంచనా వేయకండి. 5 ఏళ్లలో స్థితిగతులు ఏమైతే తలకిందులైపోతాయి. అనేకులు పడుటకును, అనేకులు లేచుటకు. పడ్డోడు నిలబడతాడండి, ఎప్పుడు నిలబడతాడో అర్థం కాదు. లేచినోడు ఎప్పుడు పడతాడో అర్థం కాదు. ఒకరిని నిలబెట్టుటయు, ఒకడు పడగొట్టుటయు ఎవడి ఆధీనంలో ఉన్నది? దేవుని ఆధీనములో ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, నెవర్ బిలీవ్ ఆన్ ద స్టేటస్. గొప్ప గొప్ప వ్యక్తులతో ఉండండి పరిచయం, తప్పు కాదు, అది మంచిదే. నలుగురు పెద్దవాళ్ళతో, నలుగురు గొప్ప వాళ్ళతో దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇచ్చాడంటే దాన్ని బట్టి మనం దేవుడు స్తుతించాలి. హల్లెలూయా. దేవా, నిజముగా నీవు ఉన్నతమైన వాడివి. పెంట కుప్ప మీదనున్న నన్ను, దీనుడనైన నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చామని సంతోషించి దేవుని స్తుతించాలి. అంతేగాని దీన దశలో ఉన్న వాడిని మాత్రం పొరపాటున కూడా మనము విడిచిపెట్టకూడదు, మరవకూడదు. గొప్ప గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళందరి ఇళ్లకు యేసయ్యని పిలిచారు. గొప్ప గొప్పలు ఏం చేశారు? యేసయ్యని పిలిచారు భోజనానికి. అవునా? ఆయన కాలంలో ప్రభువా రా మా ఇంటికి రా. ఎందుకు మరి ఫేమస్ అయ్యాడు కదా. ఆయన నడిచి వస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతున్నాయి. ఎక్కడ పడితే ఆడ ఆశ్చర్యంగా. అలాంటి ఒక ఫేమస్ పర్సనాలిటీ ఎప్పుడైతే నీ యొక్క గ్రామానికి వచ్చాడో, నీ వీధికి వచ్చాడో, గబా గబా నువ్వు ఆయన దగ్గరకు వచ్చి అయ్యా అయ్యా నా ఇంట్లోకి రా, నా ఇంట్లోకి వచ్చి నీ కాళ్ళు కడుగు, నా ఇంట్లోకి వచ్చి భోజనం వచ్చేయి. వింటే ఉంది. ఫేమస్ పర్సన్స్ ఎవరినైనా పిలుస్తాడు. ఒక బిచ్చగాని రారా నాయన మర్యాద చేస్తాడు ఎవడన్నా. ఏం రా లోనకొస్తున్నావు, గేట్ పై నిలబడిపో బెదిరిస్తావు. కానీ గనుల్ని మాత్రం, గొప్ప వాళ్ళని మాత్రం రెడ్ కార్పెట్ లేసి పిలుస్తావు. యేసయ్యను అలానే రెడ్ కార్పెట్ లేసి పిలిచారు. ఆయన ఇంట్లోకి వచ్చాడు. ఆయన ఇంటికి వచ్చాడన్న సంగతి ఆ ఊరిలో ఉన్న ఒక వ్యభిచారిని తెలుసుకొని అయ్యో ఆ యేసయ్య ఎట్టి పాపమునైనా క్షమించగలడట అని పరిగెత్తుకొని ఆమె దగ్గర ఉన్న ఒక మంచి అత్తరు బుడ్డి, ఎంతో విలువైన అత్తరు బుడ్డి, ఎన్నో దేనారముల విలువైన అత్తరు బుడ్డిని తీసుకొచ్చి ఆ అత్తరుతో ఆయన పాదములను కడిగి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఎంత వివాదాస్పదమో చూడండి. ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది ఆడ. ఈ ఇంద్ర నిజంగా ఆయన బోధకుడేనా? నిజంగా ఆయన ప్రవక్తేనా? ఆ వచ్చిన స్త్రీ, ఆయన తాకిన స్త్రీ ఎట్టిదో ఆయన కనుక్కోలేకపోయినా డిబేట్ మొదలైందా లేదా? పిలిచిందేమో మనము, వచ్చిందేమో మన ఇంటికి, పరిగెత్తుకొని వచ్చిందేమో ఒక వ్యభిచారిగా. ఆవేంద్రగా ఓవర్ యాక్షన్ ఏంది? ఆ అత్తరు బోసుడు ఏంది కాలం మీద? ఆ నెత్తి జుట్టు పెట్టి ఆ కాలు తుడిచేది. వినడానికి ఎట్లుంది? అది ఎట్లుంది? ఎటకారంగా ఉందా లేదా వినడానికి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, స్త్రీలకు జుట్టు చాలా గొప్పది, గౌరవార్థమైనది. ఆమె యొక్క గౌరవాన్ని తీసుకుపోయి ఆడబెడుతుందండి, పాదముల దగ్గర పడేస్తా ఉన్నది. ఆమె దగ్గర ఉన్నది ఆ అత్తరు బుడ్డే, వేరే ఆస్తి లేదు. ఆమె పుట్టకూటి కోసం వ్యభిచారం చేసుకొని బతికే స్త్రీ. షీ హ్యావ్ ఓన్లీ దట్ సెంట్. ఆమె దగ్గర ఉన్నది అత్తరు మాత్రమే. ఉన్న సమస్తము కూడా ఆయన కనిపించింది. ఆడబోయాలా? వామ్మో, ఆయన తల మీద పోసేంత ఉన్నతరాలను కాదు, నేను పాపాత్మురాలు. ఆయన కాళ్ళే నాకు. ఎంత దీనస్థితి అక్కడ కనపడుతుందో చూడండి. ఎంత దీనస్థితి, ఎంత దయనీయమైన స్థితిలో ఆమె కార్యం చేసిందో. ఎప్పుడైతే ఈ కార్యం చేసిందో అక్కడ ఆ ఇంటి యజమాని ఓర్వలేకపోయాడు. అక్కడ ఒక వివాదం కలిగింది. ఏందా ఈయన బోధకుడు, ఈయన ప్రవక్త, అలాంటి వ్యభిచారం దగ్గరకు వస్తే వాళ్ళు ముట్టనిస్తున్నాడేంటి? అలాంటి పాపులతోనూ అలాంటి సుంకరలతోనూ పోయి వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తాడే, వాళ్ళతో మాట్లాడతాడే. ఈయన ఎలాంటి మనిషి? అదే వివాదం.
ఎప్పుడైతే యేసయ్య మాటలు విన్నాడో ఆయన ఏమంటున్నాడు, నేను పాపులనే పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలవలేదు. ఆమేన్. అనేక సార్లు శాస్త్రులను పరిశీలన హెచ్చరించాడు. మీరు ఎంత మట్టుకు మరి ఈ రీతిగా మీ ధర్మశాస్త్రంను గ్రహించక మీ హృదయాల్ని కఠినం చేసుకుంటారు. ఆచారాలు ఆచారాలు ఆచారాలు, ఎంతసేపు ఏంటంటే ఆచారాలే దాని. ఏ దేవుడు ఎప్పుడైతే మరి ఈ రీతిగా హెచ్చరించుకుంటూ పోయాడో వాళ్ళకి కష్టం కలిగింది. అబ్బా, స్టేటస్ మెయింటైన్ చేయొద్దు అంటాడు, దీనంగా దరిద్రంగా ఉండమంటాడు, లోకంలో తగ్గించుకొని ఉండమంటాడు. అన్ని రివర్సే కదా. లోకస్తులకు వాక్యం చెప్పేది అంతా కూడా ఎట్లుంటుందండి, రివర్స్లో ఉంటుంది. ఏందో అట చచ్చిపోయినాక ఇంకో లోకం ఉందట. ఎవరికి కావాలరా లోకం? బతుకున్నప్పుడు ప్రాణమా, తిన్నామా, తాగామా, యాష్ చేసామా, ఎట్టయితే అట్ట బతికామా, అడ్డం పడ్డామా, మంచాన పడ్డామా, అప్పుడు మళ్ళీ ఎవరు రావాలా? తిన్నైతే తిన్నాం, తాగనైతే తాగాం, మంచాన పడ్డాం. మళ్ళీ అప్పుడు సావు భయం మాత్రం కొట్టుకొస్తుంది. అయ్యగారికి ఒక్కసారి ప్రార్థన చేయమని రాదు. నేను ఎట్టాగో గుడికి రావట్లే కానీ అయ్యగారు ఎట్టాగో ఈ ఊరు పోతున్నాడు కదా, ప్రార్థన చేయమని రాదు. వచ్చి మళ్ళీ ఈ మాత్రం ఉంటాయి. ఎంతసేపు ఉంటాయి? రోగం పోయేదాకా ఉంటాయి. మళ్ళా రోగం పోగానే వాడు సీసాయాన్ని దొరుకుతూనే ఉంటాడు, పడి 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 పడి. చివరికి ఆ సీసానే వాడిని ఎక్కడికి నెడుతుంది? నరకానికి. జాగ్రత్త ప్రియులారా. ఆయన వివాదాస్పదమైన గుర్తు, ఆయన జననం వివాదాస్పదం, ఆయన జీవితం వివాదాస్పదం, ఆయన బోధ కూడా వివాదాస్పదమే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం చూడండి. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనుక ఎదుగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. ఆయనను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగునుగాక. యేసయ్యను బైబిల్ ఎలా వర్ణించింది అంటే, ఆయన రాత్రిపూట కొండ ఎక్కి ప్రార్థన చేశాను. రాత్రంతయు అని రాయబడి ఉంటుంది, ఆల్ నైట్ ప్రేయర్. ఈరోజు మనం ఎందుకు ఆల్ నైట్ ప్రేయర్కి అంత ప్రయారిటీ ఇస్తాం? రాత్రంతయు. దట్స్ ఇంపార్టెంట్. జీవితాన్ని మారుస్తుంది, బతుకులను మారుస్తుంది, పరిస్థితుల్ని మారుస్తుంది, ప్రతి స్థితిగతుల్ని మారుస్తుంది. నీ జీవితంలో అనేకమైన పడిపోగలవు, అనేకమైన నిలబెట్టగలవు. వివాదాస్పదంగా దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. ఆమేన్. అందుకే ఆన్లైన్ ప్రేయర్, దట్ ఈస్ ఇంపార్టెన్స్. బైబిల్ యేసయ్యను పరిచయం చేసిన విధానం అది. ఆయన అనేక సందర్భాల్లో శిష్యులు భోజనం అంటా ఉంటే, నా భోజనం మరి ఒకటి ఉన్నది. ఆయన ఏం తినేటోడే కాదు పెద్దగా, చాలా ఉపవాసాలు ఉండేటోడు. సో మెనీ టైమ్స్ జీసస్ డన్ ఫాస్టింగ్. అందుకే మనం ఉపవాస ప్రార్థనకి ఎక్కువ ప్రత్యేకత ఇస్తాం. ఈ డిసిప్లిన్ మీరు సెలవు సహవాసంలో చాలా గొప్ప డిసిప్లిన్ మరి సాధు గారు, సంజీవరావు గారు మనకు నేర్పించారు. అది బైబిల్ బోధించింది. కానీ శాస్త్రులకు పరిశీలకు ఎలా అర్థమైంది? యేసు ప్రభు యొక్క జీవితము, ఆయన తినుచును త్రాగుచును వచ్చిన గనుక వీడు తిండిపోతును మద్యపాని. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యేసయ్యను పట్టుకొని వీడు మద్యపానండి, వీడు తాగుబోతండి అని ఎలా అనగలిగారు? ఎందుకంటే కానాను పెళ్లి విందులో ఆయన ద్రాక్షారసమును చేశాను గనుక. ఆయన ద్రాక్షారసం చేసినందుకు ఆయన ఏమయ్యాడు? తాగుబోతయ్యాడు. అక్కడ అద్భుతాన్ని చూడట్లేదు, ఆశ్చర్య కార్యాన్ని చూడట్లేదు. ఏ రీతిగా ఆ 6 బాణలలో పోసిన నీరు రుచికరమైన మంచి ద్రాక్షరసముగా మారినదో వాడు కన్నులతో గ్రహించలేకపోతున్నాడు. కానీ అక్కడ దేన్ని వివాదం చేశాడు? ఈయనేం ప్రవక్తయా, ఈయనేం బోధకుడయా, ద్రాక్షారసమును ఎలా చేస్తాడు? వీడు తాగుబోతు కదా. ఏ ద్రాక్షారసం తాగితే తప్పేంటండి? ఎవరన్నా ద్రాక్షారసం తాగితే తప్పని? అది ద్రాక్ష సార కాదు కదా, ద్రాక్ష రసమే కదా, పళ్ళ రసమే కదా.
అరేబియా ప్రాంతం అంతటికి కూడా ఇప్పటికీ పళ్ళరసము ప్రసిద్ధి. భోజనానికి ముందు పళ్ళరసముతోటి పళ్ళతోటి భుజించి ఆ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అపెటైజర్, ఇట్ యాక్ట్స్ లైక్ ఏ అపెటైజర్. ఆ తర్వాత భోజనం ఇస్తారు. ఆయన తాగుబోతున్నారండి. ప్రజలేమన్నారు? ఆయన మీద వివాదం ఉన్నారు. భక్తులు కాదన్నది ఆ మాట. ఆయన శిష్యులకు తెలుసు ఆయన ఏం తింటాడో ఏందా. ఆయన తిండిపోతున్నాడు. ఎందుకన్నారు? ఆయన వారమును సబ్బాతును ఆచరించనందున. ఏంటి సబ్బాత్ అంటే? శనివార దినము అనగా విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినమున వారు ఖచ్చితమైన ఉపవాసాన్ని ఉంటారు. ఒక సమయం తర్వాతనే వారు భోజనం చేస్తారు. ఆ విశ్రాంతి దినాన మరి పొలాల్లో పోతా శిష్యులు ఏం చేశారా? గోధుమ పనలను కొన్ని లాగి నోట్లో వేసుకొని బుక్కుకుంటూ పోయారట దారిలో. అరే యేసు ప్రభు శిష్యులు ఎంత దుర్మార్గులు రా! ఈరోజు సబ్బాతు దినము, విశ్రాంతి దినము వారు ఆచరించకుండా విశ్రాంతి దినమును, ధర్మశాస్త్రమును వారు ఏం చేశారు? కొట్టివేశారు. ధర్మశాస్త్రానికి విరోధముగా పాపము చేశారు. అదో పెద్ద వివాదం. అవునండి, పరిస్థితులను బట్టి ఒక్కోసారి ఫాస్టింగ్ ఉండడం వీలు కాదు. సువార్తలు శుక్రవారాలు పెట్టాం. పొద్దుగాల ఒక ఊర్లో, మధ్యాహ్నం ఒక ఊర్లో, సాయంత్రం ఒక ఊర్లో కదా. పొద్దుగాలనే 9 గంటల ప్రోగ్రాం స్టార్ట్ అయింది. కాలు కొట్టుకుంటా ఊరంతా ప్రచారం చేసుకుంటూ రావాలి. సువార్త ప్రకటించాం, గంట తిరిగాం, మీటింగ్ 2 గంటలు అయింది, వీళ్ళొక 12 అయింది. వాళ్ళు ఏర్పాటు చేసిన అదో ఇదో. శుక్రవారం అప్పుడే ఫాస్టింగ్ బంద్ చేస్తారా? మా తినుచును తాగుచును. ఇప్పుడు ఏమైంది? అది వివాదం. ఏమైంది? శుక్రవారం తింటే ఏమైంది? తప్పే. సంవత్సరంలో అన్ని రోజులు ఉపవాసం ఉన్నావుగా. సువార్త దినాలు ఇవి. సువార్త దినాల్లో ఏం చేయాల్సి వస్తుంది? వారు నీకోసం సిద్ధపరిచారు. వాళ్ళకి ఆ డేట్ వచ్చింది, వాళ్ళకి ఆ దినమున మనము డేట్ ఇవ్వాల్సి వచ్చింది. మనకు అనుకూలమైన దినమును మనం ప్రకటించాల్సి వచ్చింది. ఆ రోజు ప్రోగ్రాం పెట్టాల్సి వచ్చింది. అరే 100 మంది నా ఇంటికి వస్తున్నారని వాళ్ళు ప్రేమతో వాళ్ళకు చేతనైంది ఏదో ఒకటి చేశారు. అందరూ మేము ఫాస్టింగ్ ఉంటే మీరు తినమని పోయిందంటే చేసిన పూరీలు ఎవరు తినాడు? 3 రోజులు 4 కూర్చొని పద్ధతి అనేది, సంస్కారమైనది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇలాంటి ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేటకు రాలేదు కానీ నెరవేర్చుట. చిన్న చిన్న లోపాలను ఏం చేయాలా? సరి చేయాలి. అది పెద్ద తప్పేం కాదు. కొద్దిమంది లేదు మేము దినం ఫాస్టింగ్ కదా అని కొద్దిమంది సమర్పించుకోవడం సరే మంచిదే. కొద్దిమంది ఎట్లా సమర్పించుకుంటారంటే ఈరోజు సువార్త అయిపోయిన తర్వాత అన్నోళ్ళు ఇంటికి చేరిండ్రు అన్న మంచి వార్త విన్నక్క కానీ నేను భోజనం చేయను అని కఠినంగా సమర్పించుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. మంచిదే, అది యాక్సెప్టెడ్, మేము కాదనం కదా. సువార్త బాగా జరగాలి, ఈ ఊర్లో సువార్త బాగా ప్రకటించబడాలి, ఆటంకాలు ఏమీ జరగకూడదు అని. అంతేగాని ఒక్కొక్కసారి తినాల్సి వస్తుంది. ఆదివారం ఆరాధన దినమే తినాల్సి వస్తుంది. ఉపవాసంతో షుగర్ పేషెంట్లు పెట్టుకొని ఊరంతా సువార్త తిరిగితే మధ్యలోనే హైపోగ్లైసిమీ వస్తుంది. వెనక చక్కెర డబ్బా పట్టుకొని ఒకరు రావాల్సి వస్తుంది. ఎవడు పడతాడో వాడి నోట్ల ఆ జ్యూస్ పోసుకుంటా. అవసరమా ఇవన్నీ? నలుగురు మధ్యలో హేళనగా, నలుగురు మధ్యలో అవమానముగా ఒక్కొక్కసారి పరిస్థితుల్ని బట్టి మనము భుజించవలసి వస్తుంది. అంత మాత్రం తిండిపోతూ కాదు. అదే వాళ్ళు అర్థం చేసుకోలే. యేసు ప్రభువుని తాగుబోతనియో తిండిపోతనియో వివాదం లేపారు. నిజానికి ఆయన కఠినమైన ఉపవాసములు చేసిన వాడు. ఆయన చేసిన ఉపవాసము లోకములో మరి ఎవడు కూడా చెయ్యలేదు. 40 దినాలు పగళ్ళు రాత్రులు చుక్క మంచినీళ్ళు ముట్టకుండా ఉపవాసం చేశాను. ఏంటండి అది? చేయగలమా? ఒక్కరోజు చేయడానికే మనకు నీరు గారిపోతాం. అలాంటిది 40 పగళ్ళు 40 రాత్రులు. అలాంటి వ్యక్తిని పట్టుకొని తిండిపోతున్నారు ప్రజలు. నిద్రలు కాసి సర్వలోకము కోసం ప్రార్థించిన వ్యక్తిని పట్టుకొని తాగుపోతున్నారు. అదే వివాదం. క్రీస్తునందు ప్రియులారా, నిన్ను బట్టి కూడా ప్రజలు అనేక మాటలు మాట్లాడవచ్చు. వీళ్ళేంద్రా మన దాంట్లో తినరు, వీళ్ళేంద్రా మనం పెట్టింది తినరు, వీళ్ళేంద్రా మనం కోసింది తినరు, మనం పోసింది తాగరు. ఆ వివాదం ఉండాలి. ఆ వివాదం ఉంటేనే యు ఆర్ ఎట్ ద రైట్ పాత్.
నువ్వు సరి అయిన మార్గంలో ఉన్నావనడానికి ఆ వివాదమే సూచన. హల్లెలూయా. ఆయన బోధ కూడా వివాదమే అని బైబిల్ చెప్తూ ఉన్నది ప్రియులారా. చివరికి ఆయన మరణము కూడా వివాదమే. ఆయన మరణంలో కూడా వివాదం కదండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 65వ వచనాన్ని చూడండి. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దేవదూషణ మీరిప్పుడు విన్నారు కదా. అంటే యేసు ప్రభుని నీవు నిజముగా దేవుని కుమారుడవా అని ప్రధాన యాజకుడు అడుగుతాడు. ఆయనను గెత్సెమనే తోటలో బంధించిన తర్వాత ఆ రాత్రి ఆయన విచారణ ప్రధాన యాజకుల దగ్గర అయింది. ముందు దేవాలయంలో ప్రధాన యాజకుల మధ్యలో ఆయనను విచారిస్తారు. ఆ రాత్రంతా ఆయనను కొట్టి కట్టేసి ఉమ్మేసి అవమానపరిచి మరి గలీజ్ మాటలన్నీ అని రాత్రంతా ఆయనను వేధిస్తారు. ఆ తర్వాత ఉదయాన్ని ఆయన్ని తీసుకుపోయి పిలాతు ముందు నిలబెడతారు. ఆ రాత్రి జరిగిన సంఘటన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమయ్యా, నువ్వేమో మాట్లాడితే నేను పైనుండి వచ్చిన వాడను, నేను తండ్రితో మాట్లాడుతూ ఉన్నాను, నీవు నిజముగా దేవుని కుమారుడవా అని ప్రధాన యాజకుడు అడుగుతాడు. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఆయన ఏమంటాడు? అవును, నీవన్నట్టే. ఏమన్నాడు? ఈ మాట నేను ఒక ప్రధాన యాజకుడికి ఎక్కడలే కోపం వచ్చి పిచ్చి కుక్కలాగా ఏం చేశాడు? ఒంటి మీద వస్త్రములు చింపుకొని ఏమని అరుస్తున్నాడు అక్కడ చెప్పండి? వీడు దేవదూషణ చేశాను, ఇక సాక్షులతో పనే ఉన్నదిరా, చంపిపడేయండి, వీడట దేవుని కుమారుడట. అదే వివాదం. ఆయన మరణం బహు వివాదం. ఆయనను సిలువ వేసే అంత కోపం, అంత ఉద్రేకం వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే సాక్షాత్తు దేవాలయంలో వాళ్ళు చేసిన పనులు యేసు ప్రభు ఏమాత్రం కూడా మెచ్చలేదు. దేవాలయమును ఒక బిజినెస్ సెంటర్గా మార్చారు. ఏంటా బిజినెస్ సెంటర్? ప్రతి ఒక్కడు గువ్వలు అర్పించాలి, ప్రతి ఒక్కడు బలులు అర్పించాలి. ఈ అర్పించిన మాంసము, అర్పించిన గువ్వలు, వీటి మాంసం అంతా కూడా మళ్ళీ వెనక తలుపు నుంచి ఏం చేయాలా? మార్కెట్లోకి దోయాలి. ఆ తోసిన డబ్బంతా కూడా ఫండ్ కింద మళ్ళా వీళ్ళ దేవాలయానికి ఇచ్చుకొని దాన్ని అందరూ షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి, పంపకాలన్నమాట. ప్రతిదీ కూడా అంతే. అయ్యా, మా ఇంట్లో మంచిగా కొబ్బరికాయ చెట్టు పెడితే మంచిగా కొబ్బరికాయలు కాసినాయి, మొదటి కొబ్బరికాయలు దేవునికి ఒక అరడజన కొబ్బరికాయలు తెచ్చి ఎత్తాడు. ఈ కొబ్బరికాయలు మనం ఏం చేసుకోవాలరా? వేల మీరా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి వేసాడు. ఆ డబ్బులు తలా ఇంత పంచుకున్నాడు. ఇట్ బికేమ్ బిజినెస్. కొందరు ప్రార్థన చేయించుకుంటారు, మనుషులకే కాదు, బర్రెలకు గొర్రెలకు కూడా చేయించుకుంటారు. అవి కూడా వాళ్ళతో పాటు కలిసి బతుకుతాయి కాబట్టి వాళ్ళకి అవి కూడా వాళ్ళలో ఒక భాగమే. అబ్బా, నిజంగా దేవుడి గనక పుట్టిందెల్లా చచ్చిపోతూనే ఉన్నది, ఇది గనక బతుకుతే దేవుడిదే పో అని మొక్కుకుంటాడు ఒక ఆయన. ఇది దేవుడికి ఇచ్చేస్తా అని మొక్కుకుంటాడు. మంచిదే, మొక్కుకున్నాడు, అది బతికింది. మాట ప్రకారం ఆయన దేవునికి ఇస్తాడు. యథార్థంగా ఆ వ్యక్తి వచ్చాడు, దేవునికి ఇచ్చాడు. ఇప్పుడు వీడేం చేస్తాడు? అరే, మార్కెట్ రేట్ కట్టరా, దీనికి ఎంత ఉందిరా? 30,000 40,000 అమ్మాయి తలా ఇంత పంచుకుందా. ఏమైపోయింది? దేవాలయము వ్యాపారపు దీన్ని ఖండించాడు. యేసయ్య ఏం చేశాడు? కొరడా పట్టుకొని జులిపించాడు. అక్కడ ఎక్కడికక్కడ దేవాలయములు ఉన్న వేలంపాట బల్లల్ని ఈడ్చి బయటికి పంపి కొరడా పట్టుకొని ఒక్కొక్కని ఆయన విజృంభించిన విధానము, ఆయన కోపము మనం బైబిల్లో అక్కడ చూడవచ్చు. ఆయన సాత్విడిగాను, దీనుడిగాను, మరి ఆ కషాయి ముందు ఉన్న గొర్రెపిల్లగాను వర్ణించింది, కానీ ఆయన కోపం మాత్రం ఒక దగ్గర వర్ణించింది. ఏంటా కోపము? దేవాలయములో నా తండ్రి ఇంటిని ఏం చేశారు? దొంగల గృహగా మార్చారా మీరు. దేవుని పేరు చెప్పుకొని ఇన్ని అక్రమాలు చేస్తారంటే వీళ్ళకి ఎక్కడలేని కోపం వచ్చింది. మన దందా మొత్తం పాడు చేసిండ్రా వీడు. ఏదో టైం చూసి వీళ్ళు వేసేయాల, పగబట్టారు, అవకాశం కోసం చూశారు. అందుకే ఆయన మరణంలో వివాదాన్ని, అనేక అబద్ధ సాక్ష్యాలు గుట్టించారు. ఆయన అన్న మాటల్ని, అనేక విషయాలను తారుమారు చేశారు. దేవాలయమును 3 దినములలో కట్టువాడట అని ఎగతాళి చేశాడు. ఆ దేవాలయాన్ని చూసి ప్రవచించాడు ఆయన.
ఎంత బాగుంది కదా ప్రభువా ఈ దేవాలయము అని యేసయ్య శిష్యులంటే యేసయ్య అన్నాడు, ఈ దేవాలయము రాయి మీద రాయి దినము ఒకటి వచ్చును. అరే ఇదేందబ్బా ఈ దేవాలయాన్ని మళ్ళీ ఎవడు గూలగొడతాడనుకున్నారు అప్పటోళ్ళు. క్రీస్తు శకం 70వ సంవత్సరం టైటస్ చక్రవర్తి ఒక్కసారి విజృంభించి పడితే దేవాలయం తునాతునకలైంది, రాయి మీద రాయి నిలవలేదు. అప్పుడు అనేకులు గ్రహించారు యూదులలో, అరే ఆ రోజు ఏ మాట అయితే చెప్పాడో, ఎవరినైతే మనం సిలువ వేశామో ఆయనే నిజమైన మెస్సయ్య, ఆయనే యేసయ్య అని నమ్మారు. ఆయన మరణం కూడా వివాదాస్పదం ప్రియులారా, ఆయన పునరుత్థానం కూడా వివాదాస్పదమే. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనాన్ని గమనిస్తే, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినముల తర్వాత నేను లేచెదరని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. అక్కడ ఏమంటున్నారు? ఆ వంచకుడట. చూడండి ఎంత వివాదాస్పదమైన మాటలు. వ్యక్తి కోపం వస్తే ఎంతైనా మాట్లాడతాడు. తిండిపోతున్నారు, తాగుబోతున్నారు, నీచుడు అన్నారు, వంచకుడు అన్నారు. నేను కూడా అంటున్నారేమో ఇట్లాంటి మాటలు. యు ఆర్ బ్లెస్డ్, నీవు ఆశీర్వదించబడ్డవాడని అర్థం. ఆమేన్. ఎవరైనా నిన్ను అట్లా అన్నారనుకో, ఎవరైనా తిట్టారనుకో, నీ మీద అసూయపడ్డారనుకో, నీ మీద ఈర్ష్యపడ్డారనుకో, నీకు విరోధంగా మాట్లాడారనుకో, దాని అర్థం ఏంటి? నువ్వు ఒక వివాదాస్పదమైన వ్యక్తివి. వాడి జీవితంలో యు ఆర్ డూయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్. హల్లెలూయా. వాడి జీవితంలో ఇక వేరే పనేం లేదు. వాడికి ఎంతసేపు నిన్ను చూడటమే. వీడి దేవుడు ఎలా దీవించాడు, వీడి దేవుడు ఎలా ఆశీర్వదించాడు, వీడేంద్ర బండ్ల మీద బండ్లు కొంటాడు, వీడేంద్ర వ్యాపారం మీద వ్యాపారం పెడతాడు, వీడేంద్ర ఇంత బాగా దీవించబడతాడు అంటే ఇక వాడి మనసంతా ఇప్పుడు ఏడుంది? మరి నువ్వు ఆశీర్వదించబడ్డవాడు కదా. వాడి గురించి, వాడి భార్య పిల్లల గురించి వాడికి ఇప్పుడు టెన్షన్ లేదు. కానీ వాడి టెన్షన్ అంతా ఇప్పుడు ఎవరి మీద ఉంది? వాడి కనుదృష్టి అంతా ఎవరి మీద ఉన్నది? కాబట్టి నీ మీద ఎవడైతే ఇన్ని మాటలు అంటున్నాడో, వివాదాస్పదమైన చర్చలు చర్చించుకుంటున్నాడు, వివాదాస్పదంగా గుంపుల్లో నీ గురించి మాట్లాడుకుంటున్నారు, నువ్వు అంత ఫేమస్ అయిపోయావని అర్థం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఫేమస్ పర్సనాలిటీస్ గురించే మాట్లాడతారండి. వేరే అల్పమైన ఎవరి గురించైనా మాట్లాడుకుంటారా? మాట్లాడు. మనుషులు నీ గురించి మాట్లాడుతున్నారంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. దానికి బెంగపడొద్దు, దానికి భయపడి బొమ్మలు పెట్టొద్దు, దానికి భయపడి గుమ్మడికాయలు తిప్పొద్దు, దానికి భయపడి నిమ్మకాయలు దొక్కొద్దు. అర్థమైందా? ఇవన్నీ ఉత్తయ్యే. ఆ నిమ్మకాయ నిన్నేమి చేయదు, ఆ గుమ్మడికాయ నిన్నేమి చేయదు. నిమ్మకాయ పెట్టుకొని జ్యూస్ చేసుకో, గుమ్మడికాయ ఒరుగులు పెట్టుకో, కానీ అనవసరంగా వాటిని వేస్ట్ చేయబాకండి. అవి దేవుడు చక్కగా ఒక ఉపయోగం కోసం నీకు ఇచ్చాడు. వాటిని ఆ ఉపయోగం తెలవకుండా పనికిమాలిన ఉపయోగాలు మీరు వాడుతున్నారు. కానీ ప్రియులారా, ఆయన యొక్క పునరుత్థానము కూడా వివాదాస్పదమే. అక్కడ ప్రధాన యాజకులు పిలాతు దగ్గరికి పోయి, పిలాతా అధికారి దగ్గరికి పోయి మాట్లాడుతున్నారు. ఆ వంచకుడు 3 దినములలో తిరుగులేతునన్న మాట మాకు గుర్తున్నది. శిష్యులు మర్చిపోయారు కానీ ఎవడు గుర్తుపెట్టుకున్నాడు? విరోధులు గుర్తుపెట్టుకున్నారు. చూడండి, అర్థమైందా? అప్పుడప్పుడు మన సొంతలే మర్చిపోతారు మన అసలు ఇంపార్టెంట్ విషయాలు, కానీ మన విరోధులకు భలే గుర్తుంటుంది. అట్ట చూడండి ప్రియులారా, అంత చేసి అంత భద్రత కట్టుదింపాలు ఏర్పరిచాడు. కాబట్టి ఆయన శిష్యులే ఆయనను సమాధిలో నుంచి ఎత్తుకుని పోయి ఆయన తిరిగి లేచాడని ప్రచారం చేతురేమో. మా యొక్క సమాధికి భద్రత పెంచండి అంటే పిలాతు అంటాడు, అప్పటికి సైనికులు ఉన్నారు, ఆ యొక్క సమాధికి నేను భద్రతనిచ్చాను, ఇంకా మీకు ఎక్స్ట్రా భద్రత కావాలంటే మీరు పెంచుకోకుండా అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? పెద్ద పెద్ద గొలుసుల్ని తెచ్చి ఆ సమాధి యొక్క రాయికి అడ్డుగా అటు ఇటు మేకులతో దిగగొట్టి ఈ సైన్యముతో పాటు యాజకులలో అనేకులు ఆ రాత్రంతయు యేసు ప్రభు యొక్క శవమునకు ఆ సమాధిలో పెట్టిన ఆయన శరీరానికి ఏం చేశారు? శవానికి కూడా కాపలగా. అంటే వాడు ఏ రేంజ్లో భయపడ్డాడంటే ఖచ్చితంగా తిరిగి లేస్తాడు అన్న భయం ఉంది కాబట్టి అంతా
కాపలా కాశారు. చివరికి ఆదివారము పెద్దలక్కడ జరగాల్సిన అద్భుతము జరిగింది. ఎవ్వరూ ఆయన యొక్క పునరుత్థానం ఆపలేకపోయారు. ఆ సంఖ్యలు తెగిపడెను, సమాధి రాయి అడ్డుగా దొర్లింపబడెను. గొప్ప వెలుగు ప్రకాశించి ఆయన పునరుత్థానుడుగా తిరిగి బయటికి వచ్చిన. హల్లెలూయా, ఆమేన్. ఎవడు ఆపగలిగాడు? ఇన్ని చేశారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని కూడా వివాదం చేశారు. ఏమని చేశారో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఆ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. ఏ మాట? యేసు ప్రభు దేహమును శిష్యులే మాయము చేసి ఎట్టెత్తపోతురు. పిలాతు పెట్టిన సైన్యం ఉన్నది, వీళ్ళే ఉన్నారుగా అక్కడ. ఓవరాల్గా మొత్తం వీళ్ళేగా కాపలా కాసింది. యాజకులు, ప్రధాన ఎవ్వడింటికి పోలే, ఎవ్వడు నిద్రపోలే. ఈయన ఏడలేస్తాడు అని అందరూ ఆ యొక్క సమాధికాన్నే రాత్రంతా జాతర పెట్టి కాపలా కాశారు. ఆ వెలుగును చూడలేక సచ్చిన వాళ్ళ వల్ల పడ్డారట సైనికులు, మిగతా వాళ్ళు పారిపోయారు. అది అసలు సంగతి. మళ్ళీ ఇక దీన్ని రివర్స్ మళ్ళా వివాదాస్పదం ఏం చేశారు? ఆయన యొక్క శిష్యులే ఎత్తుకుని పోయి ఆయన లేచాడని చెప్పండిరా, బాగా డబ్బులు ఇచ్చారట వాళ్ళకి. నేటికి ఇది యూదులలో ఆయన మరణం, ఆయన పునరుత్థానం కూడా వివాదాస్పదం ప్రియులారా. చివరికి ఆయన యొక్క ఆరోహణము కూడా వివాదాస్పదమే. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనం చూస్తే, వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. ఇది ఇంకా వింత. ఆయన సిలువేయబడ్డప్పుడు చూశారు, చచ్చిపోయి తిరిగి లేచినప్పుడు చూశాడు, గాయములలో వేళ్ళు తరికించి పరీక్షించి చూసినప్పుడు కూడా చూశాడు. వాళ్ళతో ఆయన 40 దినములు గడిపి చివరికి ఆయన ఒక దినమున పరలోకమునకు ఆరోహణమై వెళ్ళవలసిన సమయం వచ్చింది. నేను వెళ్ళి మరలా మిమ్మల్ని తీసుకోవడానికి వస్తాను అని చెప్పి పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోతా ఉంటే అనేకులు ఆయనకు మొక్కిరి కానీ కొందరు డౌటర్. వాడు డౌట్, ఎప్పుడు డౌట్లే. కొద్దిమంది డౌట్లు ఉంటాయి కదా, నిజంగా వాడు పుడుగునా వద్దా అని పుట్టినా ఏందనిపిస్తుంది. అన్ని అనుమానాలే. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, ఆయన ఆరోహణం వివాదాస్పదం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం అంటూ ఉన్నది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. ఆయన రాకడ కూడా వివాదాస్పదమే. ఆమేన్. ఆయన వచ్చేసాడని కొద్దిమంది, ఆల్రెడీ సంఘం ఎత్తబడ్డదని కొద్దిమంది, మనం విడబడ్డ సంఘం అట. మొన్న ఒక ఆయన తగులుకున్నాడు నాకు. మీకు తెలుసా డాక్టర్ గారు, మీకు సబ్జెక్ట్లో బాగా నాలెడ్జ్ ఉందేమో కానీ బైబిల్లో నాకు బొచ్చడి నాలెడ్జ్ ఉంది. ఏంద్రా నీ నాలెడ్జ్ చెప్పు. మనం విడవబడ్డ సంఘం అండి అంటాడు. నువ్వేమోగా, నేనైతే కాదు. కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వుండు, నా జాగ్రత్తలో నేనుంటా. వాడు ఎడిపోతే అటు వస్తాడు, బాగా విసిగిస్తూ ఉన్నాడు వాడిని ఎట్లా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. కొద్దిమంది భలే తగులుకుంటారు, నిజంగా జోరీగానే ఉంటుంది. చూసినావా, మనం పోతా ఉంటే మన చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఈసి కొట్టినా కూడా బుద్ధి ఉండదు, సిగ్గు ఉండదు. మళ్ళా అట్ట తిరిగి వస్తుంది, మళ్ళీ గుయ్య నీళ్ళే తిరుగుతుంది. కొన్ని జోరీగలు తగులుతాయి జీవితంలో, జాగ్రత్త. ఈడ్చి తన్ని అవతల పడేయండి. ఆ బోధ చాలా ఆటంకపరిచే బోధ. ప్రియ సహోదరుడా, ఆయన రాకడా వివాదాస్పదం. ఆయన తప్పకుండా తిరిగి వచ్చే దేవుడు. ఆ ఒత్తడో రానోడండి, ఎప్పుడు అర్జో అంటండి, ఇంకేం వస్తాడండి. కొద్దిమంది వస్తాడు, నో డౌట్. కాలములు సమయములు ఆయన ఆధీనములో ఉన్నవి. నెరవేరవలసిన కొన్ని సూచనలు నెరవేరవలసి ఉన్నది. ఆ సూచనలన్నీ కరెక్ట్గా చెప్తే మేము చూసుకొని 3వ తరమో 4వ తరమో వాళ్ళు రక్షణ పొందనరా అని వాళ్ళను రక్షణకు వదిలేసి మేమైతే తినుచు తాగుచుము తిరుగుచు లోకములో బతుకుతుము కదా అంటాడు వీడు. నువ్వు తింటూ తాగుతూ బతుకుతే నీ 4వ తరం ఎట్ట రక్షణ పొందుతే?
ఎట్ట పొందుద్ది? నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ కుమారుడికి పరిశుద్ధత గురించి చెప్పగలవు, వాడి కుమారుడిని పరిశుద్ధంగా జీవింపచేయగలవు. నీవు నశించుట దేవుడు ఇచ్చయింపగా ఆయన కుమారుడిగా పుట్టాడు. ఆమె ఎవరి కోసం పుట్టాడండి? మన కోసం. ఎవరి కోసం? మరి నేను తింటూ తాగుతూ ఉంటానంటే ఆయన రెండో రాకడైతే వస్తుంది, అప్పుడు రక్షణ పొంది ఏం చేస్తాం? అప్పటిదాకా లేకుండా ఈ దొంగ డ్రామాలన్నీ ఆడ కుదరవు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ఎవ్రీ డే ఈజ్ రికార్డెడ్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, ప్రతిదీ కూడా దేవుని దగ్గర ఒక లెక్క ఉంది. మనందరం కూడా దేవుని ముందు మన లెక్క అప్పచెప్పవలసి ఉంది. కాబట్టి యేసు ప్రభువు యొక్క జననము నుండి మరణం వరకు, పునరుత్థానం వరకు, తిరిగి ఆయన రానయ్యున్న రాకడ వరకు కూడా అది వివాదాస్పదమే. ఆయనను గ్రహించిన బిడ్డలముగా, ఆయన ఎదిగిన బిడ్డలముగా మన జీవితం కూడా అనేకులకు ఎట్లుండాలి? చర్చనీయాంశంగా, వివాదాస్పదంగా ఉండాలి. అట్టి భక్తితో, అట్టి యథార్థతో, అట్టి నీతి న్యాయాలతో మనందరము జీవించినట్లుగా ఆ తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య తన కృపను మనకు కుమ్మరించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.